లేరు అనే వాక్యము ఇక్కడ చూస్తున్నాం. వెన్ దే షల్ సే పీస్ అండ్ సేఫ్టీ, then sudden destruction cometh upon them, as travail upon a woman with a child, and they shall not escape. రోజున ఇశ్రాయేల్ వారు చాలా మంది, చాలా యుద్ధం లేదు, నెమ్మదిగా ఉంది, కడుపు నిండా ఆహారం ఉంది, మనం బాగున్నామని వారు నిర్లక్ష్యంగా ఉన్నారేమో. ఉంటే ఆకస్మికంగా నాశనపుత్రుడు ప్రత్యక్షము కాగబోతున్నాడు. కాబట్టి అప్పటిక సంఘం ఎత్తబడిపోతుంది, 7 ఏళ్ల మహాశ్రమ మొదలైపోతుంది. కాబట్టి ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కాదు. ముందుగానే చెప్పాను నేను, మీరు సిద్ధపడి ఉండాలి. ఏ దినములో వాడు ఈ సడన్ డిస్ట్రక్షన్ స్టార్ట్ అవుతుందో మనకు తెలీదు. కాబట్టి ఆ సమయములను గురించి మీకు ఆ కాలములను గురించి వ్రాయనక్కర్లేదు. దేవుని యొక్క లేఖనాలు, ప్రవచనాలు, యేసుక్రీస్తు ప్రవచన రీతిగా చెప్పినవన్నీ కూడా మనము జాగ్రత్తగా చదువుకొని వాటిని ధ్యానించినప్పుడు మనము ఎవరి ఆత్మను వారు అప్రమత్తంగా ఉంచుకొనుటకు సాధ్యమవుతుంది. నా ప్రియులారా, చాలా భయంకరమైన దినాల్లో మనము ఉన్నాము. అందుకని ప్రభువు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చూసినప్పుడు అనేక విషయాలు మనకు ముందుగానే తెలియచేస్తున్నారు. ఏ విధంగా చెప్పాడు? ఆయన గొప్ప బూరతోను దూతలను పంపును, వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేస్తాడు. ఆయన ఏర్పరచుకున్న వారు ఉన్నారు, ఆయన కొరకు సిద్ధపడిన సంఘము ఉంది. కాబట్టి వారిని తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలుగా దూతలను పంపించి వారిని పోగు చేయబోతున్నాడని ఇక్కడ వ్రాయబడి ఉంది. హీ షల్ సెండ్ హిజ్ ఏంజల్స్ విత్ a great sound of a trumpet, and they shall gather together with the elect from 4 winds, from one end of heaven to the other. కాబట్టి ఆ విధంగా ఆకాశములో ఆ యొక్క ఏర్పాటు, ప్రభు చేత ఏర్పాటు చేయబడిన వారిని పోగు చేయగా వారు మేఘాల మీద కొనిపోనున్నారు అనే వాక్యాన్ని మనము ఆలోచన చేయాల్సిన వారమై ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనుష్య కుమారుడు సూచన ఆకాశమందు కనబడబోతుంది. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతో, మహామహిమతో ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందరు. ఈ విషయాన్ని మనము